గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఇంతకు ముందు క్లాసుల్లో లినియర్ ఈక్వేషన్ అంటే ఏమిటి, అదేవిధంగా వాటి కోఎఫిషియన్స్ బట్టి వాటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అనే విషయాన్ని నేర్చుకున్నాం. అదేవిధంగా అవి ఎప్పుడు ప్యారలల్ లైన్స్ అవుతాయి, ఎప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, వాటి మీద ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లో 1 మార్క్స్ 2 మార్క్స్ సమ్స్ ఏ విధంగా వస్తాయంటే చూడండి, అబ్జర్వ్ చేయండి. బై కంపేరింగ్ ద రేషియోస్ a1/a2, b1/b2, c1/c2 ఫైండ్ అవుట్ వెదర్ ద లైన్స్ రిప్రజెంటెడ్ బై ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్ ఆర్ ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్. ఓకే, మనకి 3 టైప్స్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఏంటవి? ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, ప్యారలల్ అవ్వచ్చు, లేదా కోఇన్సిడెంట్ అవ్వచ్చు. మరి 3 కూడా ఎప్పుడెప్పుడు అవుతాయి అనే విషయాన్ని ఒకసారి రిమైండ్ చేసుకున్నాను. చూడండి, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఆ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఒక సొల్యూషన్ ఉంటుంది. అదేవిధంగా a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే అవి ప్యారలల్ లైన్స్, నో సొల్యూషన్. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అయితే వీటికి ఏమవుతాయి? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. వీటికి సొల్యూషన్స్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, అవి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన లెక్కలు చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, 5x - 4y + 8 = 0, 7x + 6y - 9 = 0. ఓకే, మరి వీటికి a1 వాల్యూ కోఎఫిషియన్స్ వాల్యూస్ రాద్దాం. 5, b1 = -4, c1 = 8, a2 = 7, b2 = 6, c2 = -9. ఫస్ట్ ఫైండ్ a1/a2 వాల్యూ ఎంత వస్తుంది? 5/7. నెక్స్ట్ b1/b2 వాల్యూ, వాట్ ఈస్ ద b1/b2? -4/6. క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్ -2/3 వచ్చింది. c1/c2 8/-9, దట్ మీన్స్ -8/9. ఇలా నెగిటివ్ వచ్చినప్పుడు డినామినేటర్లో దాన్ని న్యూమరేటర్కి తీసుకురావాలి. నా అబ్జర్వ్ a1/a2 and b1/b2 values. Okay, the two values are equal or not? 5/7 -2/3 రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి. therefore clearly a1/a2 not equal to b1/b2. therefore the given pair, the given system of equations or the given pair of equations, linear equations intersect at a point, intersect at a point. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయాలి. మొత్తం ఫస్ట్ ఏం చేయాలి? కోఎఫిషియన్స్ వాల్యూస్ రాస్తాం. నెక్స్ట్ ఈ వాల్యూస్ 3 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 3 రేషియోస్ని కంపేర్ చేసుకోవాలి. అప్పుడు మనం కన్క్లూజన్ ఇస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 9x + 3y + 12 = 0, 18x + 6y + 24 = 0. ఫస్ట్ a1 వాల్యూ = 9. నెక్స్ట్ b1 వాల్యూ 3, c1 వాల్యూ 12, a2 వాల్యూ 18, b2 వాల్యూ చూడండి ఒకసారి, 18 6 వచ్చింది. ఓకే, ఇక్కడ 1 లేదు. b2 వాల్యూ 6, c2 వాల్యూ 24. నౌ కంపేర్, ఫైండ్ ద రేషియోస్ a1/a2. 9/18 equal to how many times? 1/2 can. b1/b2 3/6 means 1/2. c1/c2 value 12/24 equal to 1/2. Now compare these 3 ratios. All the ratios are equal. Therefore a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. Therefore the given pair of equations, the given pair of
linear equations are coincident. ఒకదానికి ఒకటి ఓవర్లాప్ అవుతాయి అన్నమాట, ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఓకే, దీనికి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. 6x minus 3y plus 10 is equal to 0, 2x minus y plus 9 is equal to 0. Okay, first write coefficients value a1 6, b1 minus 3. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి, ఎక్కడ తప్పు చేస్తున్నారు. కోఎఫిషియన్స్ మైనస్ ఉంటే మైనస్ని తీసుకురావాలి. c1 is equal to 10, a2 2, b2 minus 1. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, -1 కోఎఫిషియంట్ ఇక్కడ. c1 9. First find the ratios a1 by a2, 6 by 2 equal to 3, b1 by b2 -3 by -1. వాల్యూ -1 మైనస్ క్యాన్సిల్ అవుతాయి, 1లో 3, 3లో 1, 3 times. c1 by c2 10 by 9. Now compare these three ratios. a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. అంటే ఏవి రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఏ రెండు ఈక్వల్గా ఉన్నాయి? a1 by a2, b1 by b2 ఈక్వల్గా ఉన్నాయి. దీనికి c1 by c2 నాట్ ఈక్వల్, వేరుగా ఉంది అది. అంటే ఈ కండిషన్ ఉంటే ఆ లైన్స్ ఏమవుతాయి? ప్యారలల్ లైన్స్. నిన్న క్లాస్లో మీకు టేబుల్ చెప్పుకున్నాం, ఆ టేబుల్లో ఉంటుంది ఇది. ఆ టేబుల్ బాగా రావాలి, ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు ఆ టేబుల్ వల్ల ఉపయోగం మీకు. therefore the given pair of linear equations are parallel. ఏమవుతాయి? ప్యారలల్. ఓకే, సొల్యూషన్ అడిగితే ఎన్ని సొల్యూషన్ ఉంటాయి ఇక్కడ? నో సొల్యూషన్. ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్ ఉండదు. ఓకే, నెక్స్ట్ వన్. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి? కన్సిస్టెంట్ అంటే ఏంటి? ఒక పేరుకి అట్లీస్ట్ వన్ సొల్యూషన్ ఉంటే, అట్లీస్ట్ వన్ సొల్యూషన్, ఆ పేరుని ఏమంటామంటే కన్సిస్టెంట్ పేరు అంటాం. ఒకవేళ నో సొల్యూషన్ అయితే, దానికి సొల్యూషన్ లేకపోతే దాన్ని ఏమంటామంటే ఆ పేరుని ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఓకే, మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్కి కోఇన్సిడెంట్ లైన్స్కి సొల్యూషన్లు ఉంటాయి కాబట్టి a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2 అయితే అవి ఆ పేరు ఏమవుతుంది? కన్సిస్టెంట్ పేరు అవుతుంది. అదేవిధంగా a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2. మరి ఈ కేసులో మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. కండిషన్ అయితే ఇక్కడ కనీసం ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా కన్సిస్టెంట్ పేరు అవుతుంది. మరి అలా కాకుండా a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. ఈ కేసులో ఏమవుతుంది? అది సొల్యూషన్లు ఉండవు మనకి ఇక్కడ, ప్యారలల్ లైన్స్, ఇన్కన్సిస్టెంట్ పేర్. ఓకే, మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కండిషన్లు వస్తే కన్సిస్టెంట్ పేరు, ఈ కండిషన్ మనకి వస్తే ఇన్కన్సిస్టెంట్ పేరు. ఓకే, ఇప్పుడు ఈ లెక్క చూద్దామా. a1 by a2. ఓకే, మనకి కోఎఫిషియన్స్ రాసుకోవడం వచ్చింది కాబట్టి మీరు రాయండి, రాసిన తర్వాత దీన్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు a1 by a2 ఈజ్ ఈక్వల్ టు 3 by 2, b1 by b2 2 by -3 is equal to -2 by 3, c1 by c2. ఓకే, ఇక్కడ చూసినట్లయితే జనరల్గా ఈక్వేషన్ మనకి ఏ ఫామ్లో ఉండాలి? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఫామ్లో ఉండాలి. అప్పుడు దీన్ని ఈ ఫామ్లోకి మారుస్తే 3x ప్లస్ 2y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 2x మైనస్ 3y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే c వాల్యూ -5, c2 వాల్యూ -7, అంటే 5/2 వచ్చింది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రెండు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2. therefore the given pair is consistent pair. ఏం పేరు ఇది? కన్సిస్టెంట్ పేర్. చూడండి ఎంత ఈజీగా ఉందో, జస్ట్ మీరు వాల్యూస్ వేసి డివైడ్ చేసి కంపేర్ చేయడమే. మరి ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ జనరల్ ఫామ్ కింద మార్చేసుకోండి. దీన్ని జనరల్ ఫామ్లోకి -3y -8 ఈజ్ ఈక్వల్ టు 0,
4x minus 6y minus 9 is equal to 0. a1 by a2 ఎంత వస్తుంది 2 by 4 అంటే 1 by 2. b1 by b2 minus 3 by minus 6 అంటే ఎంత వస్తుంది 1 by 2. c1 by c2 minus 8 by minus 9 is equal to 8 by 9. అంటే కంపేర్ చేయండి a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. ఈ కేసులో మనకి అంటే థర్డ్ కేసు వచ్చింది ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ పేర్. therefore the given pair is inconsistent pair. ఏం పేరు అది ఇన్కన్సిస్టెంట్. కాన్స్టెంట్ రాస్తున్నారు, కాన్స్టెంట్ వేరు కన్సిస్టెంట్ వేరు. కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ పేర్. నెక్స్ట్ ఇప్పుడు a1 by a2 చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు కంగారు పడిపోక్కర్లేదు. 3 by 2 by 9 is equal to 3 by 2 into 9 means 9 by 1 ఎంత వస్తుంది 1 by 9 వస్తుంది. అది 3 క్యాన్సిల్ అవుతుంది, 3 దీంట్లో 3 టైమ్స్ ఎంత వస్తుంది ఇప్పుడు 1 by 6. నెక్స్ట్ b1 by b2 5 by 3 divided by minus 10 అంటే 10 by 1. 5 by 3 into minus 1 by 10 n times 2 times minus 1 by 6. మరి ఇక్కడ కూడా జనరల్ ఫార్ములాకి మారిస్తే 3 by 2 x plus 5 by 3 y minus 7 is equal to 0. ఇక్కడ 9x minus 10y minus 14 is equal to 0. అంటే c1 by c2 is equal to minus 7 by minus 14 is equal to 1 by 2 వచ్చింది. అబ్జర్వ్ చేస్తే మూడు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ ఉన్న అబ్జర్వేషన్ సరిపోతుంది. a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2. therefore ఏంటిది ద గివెన్ పేర్ ఈజ్ కన్సిస్టెంట్ పేర్. కన్సిస్టెంట్ పేర్. ఓకే, ఇక్కడ ఈ కాల్కులేషన్ జాగ్రత్తగా చేస్తే ఈ క్వశ్చన్స్ ఇస్తే మనకి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ చూడండి అమ్మా, మనకి ఈ సమ్స్ మళ్ళీ కంపేర్ చేయండి. a1 by a2 5 by minus 10 is equal to 1 time or 2 times అంటే minus 1 by 2. b1 by b2 minus 3 by 6 minus 1 by 2. ఓకే, దీన్ని జనరల్ ఫార్ములాకి మార్చండి. 5x minus 3y minus 11 is equal to 0 minus 10x plus 6y minus plus అవుతుంది 22 is equal to 0. c1 by c2 is equal to minus 11 by 22 minus 1 by 2. So all the ratios are equal. a1 by a2 is equal to b1 by b2 equal to c1 by c2. 3 ఈక్వల్ అయితే అవి కోఇన్సిడెంట్ లైన్స్. therefore నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏమైనా ఉంటాయి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. therefore the given pair is consistent. the given pair is consistent. ఒకసారి ఇదే లెక్కన మనకి హౌ మెనీ సొల్యూషన్స్ ద గివెన్ పేర్ అంటారు. అప్పుడు ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అని రాయాలి. మనకు ఆ విధంగా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ 4 by 3x plus 2y minus 8 is equal to 0. First write the general form. 2x plus 3y minus 12 is equal to 0. స్టాండర్డ్ ఫార్ములా మార్చేసుకుంటాం. ఫస్ట్ a1 by a2 equal to 4 by 3 by 2 is equal to 4 by 3 into 1 by 2. 2 times remaining 2 by 3 వచ్చింది మనకి. ఓకే, 2 means 2 by 1 ఇక్కడ. b1 by b2 is equal to 2 by 3. c1 by c2 minus 8 by 12 minus 12 మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2 times 4 3 times 4 అంటే 2 by 3 వచ్చింది. అబ్జర్వ్ a1 by a2 b1 by b2 c1 by c2 values all are equal. therefore a1 by a2 is equal to b1 by b2 is equal to
C1 by C2. Therefore, the given pair is consistent. Now come to third one. A1 first convert into standard form. X plus y minus 5 is equal to 0. 2x plus 2y minus 10 is equal to 0. A1 by A2 1 by 2. B1 by B2 1 by 2. C1 by C2 minus 5 by minus 10 equal to how many times? 2 times 5. Final numerator 1 time. Observe the compare the coefficients. All are equal. A1 by A2 is equal to B1 by B2 equal to C1 by C2. Therefore, the given pair is consistent pair. ఓకే, ఇవి కంపల్సరీ మనకి ఎగ్జామినేషన్లో ఒక సమ్ వస్తుంది 2 మార్క్స్కి. బాగా ప్రిపేర్ అవ్వాలి. జస్ట్ కోఎఫిషియన్స్ రాసి A1 by A2, B1 by B2, C1 by C2 వాల్యూస్ రాసి ఫైండ్ అవుట్ చేసి కంపేర్ చేయడమే. ఓకే, మరి ఇక్కడ వీటిలోనే సమ్ ఎలాగిస్తారు, దీనికి ఈ ఈక్వేషన్ తయారు చేయాలి. సమ్ ఆన్సర్ చేయక్కర్లేదు. రైట్ ద లినియర్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్ డేటా అంటారన్నమాట. 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి, 2 మార్క్స్ అని. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 5 pencils and 7 pens together cost 50 rupees, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Find the cost of 1 pencil and 1 pen. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఆ విధంగా తయారు చేయాలి. ఇక్కడ పెన్సిల్స్ అన్ని 7 పెన్స్. కాస్ట్ ఆఫ్ పెన్, కాస్ట్ ఆఫ్ పెన్సిల్ తెలుసా మనకి? తెలియవు. కాబట్టి తెలియని వాటిని మనం అన్నోన్ టర్మ్స్ కాబట్టి XY తీసుకుందాం. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ pencil is equal to let X rupees. Cost of 1 pen is equal to Y rupees. Now 5 pencils and 7 pens cost anta 50 rupees. Now cost of 5 pencils and 7 pens is equal to అందించారు ఇక్కడ 50 రూపీస్ గివెన్. కాస్ట్ ఆఫ్ 5 పెన్సిల్స్, కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ X రూపీస్, కాస్ట్ ఆఫ్ 5 పెన్సిల్స్ ఎంత అవుతుంది? 5X రూపీస్. కాస్ట్ ఆఫ్ 1 పెన్ Y రూపీస్, కాస్ట్ ఆఫ్ 7 పెన్స్ 7Y. ఈ రెండు కలిపితేనే కదా మనకి 50 వస్తుంది. ఇది ఒక ఈక్వేషన్. అదేవిధంగా చాలా ఈజీ ఇది. కాస్ట్ ఆఫ్ 7 పెన్సిల్స్ అండ్ 5 pens is equal to 46 rupees. 46 rupees. Now convert into equation. 7 pencils అంటే 7X plus 5 pens 5Y is equal to 46. ఓకే, చూసారా? ఇదో లినియర్ ఈక్వేషన్, ఇదో లినియర్ ఈక్వేషన్. మనం వీటిని సాల్వ్ చేయడం తెలిసిన తర్వాత అప్పుడు చేద్దాం. ప్రస్తుతానికి మనం ఓన్లీ హౌ టు రైట్ గివెన్ రైటింగ్ సమ్ వర్డ్ ప్రాబ్లమ్ ఇంటూ ఈక్వేషన్స్. నెక్స్ట్ ఇదే మోడల్ ఇంకొకటి. ద కాస్ట్ ఆఫ్ 1 kg పొటాటోస్ అండ్ 2 kg tomatoes was 30 rupees on a certain day. After 2 days the cost of 2 kg potatoes and 4 kilograms tomatoes was found to be 66 rupees. ఓకే, ఇక్కడ ఈ ప్రీవియస్ సమ్ లాగానే లెట్ కాస్ట్ ఆఫ్ 1 kg పొటాటో is equal to X rupees. Cost of 1 kg tomatoes is equal to Y rupees. Now cost of 1 kg potatoes and 2 kgs tomatoes is equal to 30 rupees. Now convert into equation. 1 kg potato means X plus 2 kg tomatoes, 2 into Y is equal to 30. This is first equation. Similarly, cost of 2 kg potatoes
and cost of 4 kg tomatoes is equal to 66 rupees. 2 into x plus 4 into y is equal to 66. ఇంకా ఇక్కడ సమ్లో చిన్న కరెక్షన్ వస్తుంది. ఎందువల్ల అంటే ఫస్ట్ రోజులో ఉన్నటువంటి కాస్ట్ ఆ సెకండే ఉండదు కాబట్టి ఇక్కడ దీన్ని ఈ సమ్లో ఇది ఉండదు అన్నమాట. ఓకే, ఆఫ్టర్ 2 days కాదు, అదే రోజు ఈ విధంగా ఇస్తే ఈక్వేషన్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఓన్లీ ఈక్వేషన్ మాత్రం తయారు చేయడం, సమ్ తర్వాత సాల్వ్ చేసుకుందాం అన్ని మెథడ్స్ తెలిసిన తర్వాత. ఇక్కడ అర్థమైంది ఎందువల్ల ఇది క్యాన్సిల్ చేస్తానో. మరి 2 days తర్వాత సేమ్ కాస్ట్లు ఉండవు ఇక్కడ. నెక్స్ట్ ఇది కూడా మనకి ఈక్వేషన్ తయారు చేయాలి. 10 students of class 10 took part in a mathematics quiz. The number of girls is 4 more than the number of boys. Then find the number of boys and number of girls who took part in the quiz. Okay, total students is equal to 10. మన నెంబర్ ఆఫ్ బాయ్స్ మనకు తెలుసా? తెలియదు, ఏమనుకుందాం ఎక్స్. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు వై. మరి అకార్డింగ్ టు సమ్ బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎంత 10. ఒక ఈక్వేషన్ వచ్చింది మనకి. ఓకే, ఇంకో ఈక్వేషన్ వస్తే మనకి సమ్ అయిపోయినట్టే. మరి చూడండి, గర్ల్స్కి బాయ్స్కి మధ్య రిలేషన్. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than number of boys according to given sum. Number of girls is 4 more than the number of boys. ఓకే, ఇక్కడ గర్ల్స్ ఎక్కువ బాయ్స్ ఎక్కువ, ఆ విషయం గుర్తుపెట్టుకుని ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. గర్ల్స్ ఎక్కువ బాయ్స్ ఎక్కువ. గర్ల్స్ ఎక్కువ బాయ్స్ కన్నా ఎంత ఎక్కువ? 4 ఎక్కువ. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాయ్స్ రాద్దాం, లేదా రైట్ సైడ్ గర్ల్స్ రాద్దాం. ఇప్పుడు యాక్చువల్గా గర్ల్స్ వాల్యూ ఎక్కువ. ఎంతకన్నా? బాయ్స్ కన్నా 4 ఎక్కువ. అంటే ఈ ఎక్స్కి 4 యాడ్ చేస్తే వై వాల్యూ వస్తుంది అన్నమాట. అంటే గర్ల్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్ వాల్యూ గర్ల్స్ కన్నా 4 తక్కువ కాబట్టి దానికి 4 యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఓన్లీ ఈక్వేషన్ మాత్రమే తయారు చేద్దాం. నెక్స్ట్ వన్, okay, my last sum. Of the perimeter of a rectangular garden whose length is 4 meters more than its width is 36 meters, find the dimensions of the garden. Okay, rectangle, okay, length is L, breadth is B. ఇక్కడ let ఏది ఎక్కువ? ఇక్కడ లెంత్ ఎక్కువ బెర్త్ కన్నా. విత్ అంటే ఇక్కడ బెర్త్ మాట. విత్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం? వై తీసుకుందాం. దెన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎక్స్. ఎక్స్ వాల్యూ వై కన్నా ఎంత ఎక్కువ? 4. అంటే వై ప్లస్ 4. దేర్ఫోర్ ఈక్వేషన్ వచ్చింది మనకి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 4. వైని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. ఈక్వేషన్ నెంబర్ 1. అదేవిధంగా పెరిమీటర్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు 2 into L plus B. కదా, ఇక్కడ ఎక్స్ వై తీసుకున్నాం కాబట్టి ఎంత వస్తుంది? 2 into x plus y. ఆఫ్ ద పెరిమీటర్ అంటే పెరిమీటర్లో సగం ఎంత?
p by 2 is equal to 2 into x plus y by 2. 2 క్యాన్సిల్ అవుతాయి, ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, ఎక్స్ ప్లస్ వై. మరి అకార్డింగ్ టు సమ్ ఆఫ్ ద పిరిమీటర్ ఎంత, ఇక్కడ చూడండి, ఇక్కడ 36. ఓకే, చూసారా సమ్ ఎంత కనిపించేస్తారా, ఒకే సింగిల్ సెంటెన్స్లో వచ్చేస్తుంది అనమాట. హాఫ్ ద పిరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ గార్డెన్ ఈజ్ 36, అంటే 36 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. రివర్స్లో రాస్తే ఈక్వేషను ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36, ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది మనకి, ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది. వీటిని సాల్వ్ చేస్తే మనకి వీ కెన్ ఫైండ్ లెంత్ అండ్ బ్రెడ్త్. ఓకే, థ్యాంక్ యూ.